హలో గాయ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మేమైతే 10 చాకో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము. బేకింగ్ సోడా బదులు 1 ఈనో ప్యాకెట్ తీసుకున్నాము. సో మేమైతే ఈనో ప్యాకెట్ తీసుకున్నాము. బేకింగ్ సోడా యూజ్ చేసిన ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న బిస్కెట్ ప్యాకెట్స్ అన్నిటినీ ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా ముక్కలు చేసి వేస్తే మనకి బేగా మిక్సీ అయిపోతుంది అనమాట, పౌడర్ అయిపోతుంది. అన్నిటిని ఇలా ముక్కలు చేసుకోవాలి. ఒక 1 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం చాకో బిస్కెట్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ అంత అవసరం పడదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ షుగర్ యాడ్ అయిపోయి ఉంటుంది. సో మన కోసం అంటే కేక్ చాలా టేస్టీగా రావడం కోసం షుగర్ పౌడర్ యాడ్ చేసాము 1 స్పూను. ఒక దాన్ని మెత్త పౌడర్కి వచ్చేటట్టుగా మిక్సీ పెట్టుకోవాలి. చాలా మెత్తగా రావాలి పౌడర్ అయితే, చూపిస్తాను. మిక్సీ పట్టినప్పుడు కదలదు జార్ అయితే. మనం అలా మాటిమాటికి మిక్సీ ఆఫ్ చేసి స్పూన్తో అలా కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం 10 బిస్కెట్ ప్యాకెట్స్ వేసాం కాబట్టి మిక్సీ అంత వేగా కదలదనమాట. మెల్లిమెల్లిగా కొద్దిగా అవుతుంది పౌడరు. మాటిమాటికి స్పూన్తో కలుపుకొని మళ్ళీ మిక్సీ పడితేనే మనకి పౌడర్ అనేది వస్తుంది. చూడండి, నేనైతే 3-4 టైమ్స్ మిక్సీ పట్టాను, కొంచెం అయింది. మళ్ళీ ఒకసారి మిక్సీ పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, పౌడర్ అయితే ఇలా వచ్చింది. చాలా మెత్తగా రావాలి చాకో పౌడర్. మనం తెచ్చిపెట్టుకున్న బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే ఇలా చేసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం తెచ్చిపెట్టుకున్న పౌడర్ని అది మనం చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే, ఒకసారి కలుపుదాం. ఈ కాచి చల్లార్చిన పాలని మనం 10 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 టీ గ్లాసులు సరిపోతుంది. మాకైతే 2 టీ గ్లాసులు సరిపోయి. మీరు ఎక్కువ అంటే పెద్ద కేక్ చేసుకోవాలనుకుంటే ఒక 15 or 20 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటే 3.5 టీ గ్లాసెస్ పడతాయి పాలు అయితే. కాచి చల్లార్చిన పాలు అంటే కొంచెం వేడి చేసిన పాలని కాసేపు చల్లబెట్టి వాటిని యూజ్ చేయాలన్నమాట ఇందులోన. సో కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగా మేమైతే ఇక్కడ స్పూన్ యూజ్ చేసాము మిక్సర్ కింద. మీరైతే మిక్సర్ థింగ్ ఉంటుంది కదా, దాంతో కలిపిన ప్రాబ్లం ఏం లేదు. ఈలోపు మనము బౌల్ని తయారు చేసుకుందాము. కేక్ అనేది ఇందులోనే బేక్ అవుతుంది కాబట్టి మనం దేంట్లోనైతే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని దాని నిండా ఆయిల్ రాసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేయాలి. మేమైతే కొంచెం ఎక్కువ వేస్తాము, ఎక్కువ వేస్తే పాడైపోతుంది. సో నేను కొంచెం ఆయిల్ వేసాను. మీకు ఆయిల్ ఎక్కువైపోయింది అనుకుంటే దాన్ని కొంచెం బయట నొంపేయండి. తర్వాత మైదా ఉంటుంది కదా, ఆ మైదా పౌడర్ని ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ ఆయిల్ ఉంటుండగానే మైదా పౌడర్ని వేసుకోవాలి. చేత్తో టచ్ చేయకూడదు. బౌల్ సరౌండింగ్స్ మాత్రం పట్టుకొని అలా చుట్టూ కొడుతూ తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ మిగిలిన పౌడర్ని వంపేయాలి. సో చూసారు కదా, ఎలా అయితే రావాలి, సాఫ్ట్గా ఉండాలి. మనం చేయి పెట్టామంటే ఆ ఆయిల్ మొత్తం అంటేసి చెత్త అయిపోతుంది బౌల్ మొత్తం. సో మనం చేతితో టచ్ చేయకుండా అలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ అలా మేము కలుపుతున్నాం ఆ పక్క, అలా పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చాలా టైం పడుతుంది. ఒక 15 minutes అలా కలుపుతూ ఉంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా బేక్ అయిపోతుంది. సాఫ్ట్గా వస్తుంది అన్నమాట కేక్.
మనం బిస్కెట్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, కలుపుతుండగా గట్టిగా ఉంది. మనం మిల్క్ వేస్తూ కలుపుతుంటే అలా అదే పేస్ట్ లాగా అయిపోతుంటుంది అన్నమాట. సో చూసారు కదా, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అనేది అంత బేగా కుక్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చుట్టూ తిప్పుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈనో వేద్దాం, కొంచెం పాలు వేసి తర్వాత ఈనో వేద్దాం. కలపడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. చుట్టూ తిప్పి మధ్యలోని స్పూన్ పెట్టి లాగాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇలా చుట్టూ తిప్పి మధ్యలో లాగాలి, చుట్టూ తిప్పుతూ లాగాలి. ఇలా లాగితే మనం వేసే మిల్క్ మొత్తం బాగా మిక్స్ అవుతుంది, పేస్ట్ కూడా తయారవుతుంది మనకి. నేను మామూలుగా ఆడుకుంటున్నాను, ఇలా మిక్స్ చేయకూడదు. బట్ చుట్టూ తిప్పి మధ్యలో లాగితే బేగా మిక్స్ అవుతుంది అన్నమాట. కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసి కలుపుతామంటే అది రాదు, టైం పట్టేస్తుంది అండ్ బాగోదన్నమాట. సో కొంచెం కొంచెం కలుపుతూ కొంచెం కొంచెం పాలు వేయాలన్నమాట. ఈ విధంగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పేస్ట్ అనేది చాలా ఈజీగా తయారైపోతుంది. కేక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అందరూ, బట్ అలా ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది కేక్. బేకరీలో కేక్ అంటే మాత్రం వీళ్ళు పేస్ట్స్ క్రీమ్స్ తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, మనం తెచ్చిపెట్టుకున్న ఈనోని కట్ చేసి వేద్దాం. ఈనోని కూడా మొత్తం వేసేయకూడదు, కొంచెం కొంచెం వేసుకొని కలపాలి. ఈనో కొంచెం వేసిన తర్వాత పాలు కొంచెం వేసుకొని కలపాలన్నమాట. సో నేను ఇక్కడైతే ఈనో కొంచెం కలిపాను, ఇంకొంచెం ఈనో వేసి పాలు వేసి కలుపుతాను. ఈనో వేసిన తర్వాత పాలు వేసి కలుపుతూ ఉండాలి. పాలు వేసిన తర్వాత ఈనో అనేది ఇలా అవుతుంది అన్నమాట, పొంగుతుంది. అంటే బేకింగ్ సోడా బదులు దీన్ని వేస్తున్నాం కాబట్టి దాని రియాక్షన్ అనేది ఇలా చూపిస్తుంది మనకి. ఓకే, మొత్తం ఈనోని అయితే వేద్దాం. మాకైతే 1 ప్యాకెట్ సరిపోయింది, 10 రూపీస్ది. సో చూసారు కదా, పాలు వేయగానే ఈనో మొత్తం ఎలా పొంగిందో. 1 ప్యాకెట్ సరిపోతుంది నాకు తెలిసి. మాకైతే 10 ప్యాకెట్స్కి 10 రూపీస్ ఈనో ప్యాకెట్ అయితే సరిపోయింది. ఒక 15 or 20 ప్యాకెట్స్ తెచ్చుకొని చేస్తే ఒక 1.5 ఈనో ప్యాకెట్ అవుతుంది. అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈనో మొత్తం వేస్తాను, ఇంకా మిక్స్ చేయడమే. మనకి ఇంకొంచెం ఈ పేస్ట్ అనేది ఇంకొంచెం చిక్కగా అవ్వాలి కాబట్టి మీకు చిక్కగా అయినంత వరకు పాలు వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక రిధంలో. స్పూన్తో కలుపుతున్నాం కాబట్టి అది అంటేస్తుంది మొత్తం. అదే మిక్సర్తో కలిపితే చాలా బాగా వద్దును. కొంచెం స్పూన్తో కలుపుతున్నాం కాబట్టి ఇలా అనిపిస్తుంది మాకు. కొంచెం కొంచెంగా పాలు వేస్తూ కలుపుతూ ఉండాలి.
అలా అయితే కేక్ చాలా బాగా వస్తుంది మనకి. సో ఇలా పేస్ట్ లాగా అయితే అవ్వాలి. సో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బౌల్లోకి మనం తయారు చేసిన కేక్ పేస్ట్ మొత్తం అందులోకి వేయాలి. సో ఇలా అంత చిక్కగా అయితే మనకి రెడీ అయిపోయినట్టే పేస్ట్ అనేది. మరీ పల్చగా అయిపోకూడదు, పేస్ట్ అంటే పేస్ట్లానే దిగాలి. ఓకే, మనం తయారు చేసి పెట్టుకున్నదంతా అందులో వేద్దాం. మాకైతే కొంచెం ఎక్కువ చిక్కగానే ఉంది, ఇంకొంచెం పాలేసి కలపాలేమో అనిపించింది, బట్ పర్లేదు. ఓకే, మనం వేసుకున్నదంతా ఆ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆ బౌల్ని మనము గట్టిగా నేలకేసి కొట్టాలి. ఎందుకంటే మనం ఈనో వేసి కలిపాము కాబట్టి లోపల బుడగలన్నీ పైకి రావాలన్నమాట. సో నేను కేక్ ఫ్లాట్గా రావడానికి కొంచెం అలా బాగుంటున్నాను. ఇలా ఎన్నిసార్లు కొడితే మనకే మంచిది. చూడండి, అక్కడ చిన్న చిన్న కన్నాల్లో పడుతున్నాయి కదా నేను కొట్టడం వల్ల. ఎందుకంటే ఆ బౌల్లోని మనం వేసిందంతా బాగా ఫిట్ అవ్వాలంటే ఇలా కొడుతూ ఉంటే బాగా ఫిట్ అవుతుంది. నాది కొంచెం ఎక్కువగా ఇంకొంచెం పాలేసి కలపలేమో అనిపించింది. నేను అలా కలపలేదు కాబట్టి నాది కొంచెం ఎక్కువగానే ఉండిపోయింది, అంటే చిక్కగా అవ్వలేదన్నమాట. సో కాబట్టి నేను ఎక్కువసేపు కొట్టాల్సి వచ్చింది. ఓకే, ఇలా కుడుతూ తిప్పుతూ ఉంటే మనం వేసిన పేస్ట్ అంతా బాగా ఫిట్ అవుతుంది ఆ బౌల్కి. మీరైతే కొంచెం ఫ్లాట్గా ఉన్న బౌల్ అయితే తీసుకుంటే బాగుంటుంది కేక్. ఓకే, మనం కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఒక పెద్ద కుక్కర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో సాల్ట్ వేసి, అంటే సాల్ట్ అయినా వేయచ్చు, లేదంటే ఇసుకైనా వేసుకోవచ్చు. మనం దాని మీద స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగానే పెట్టుకోవచ్చు. మనం తయారు చేసుకున్న కేక్ని మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు కుక్కర్ని వేడి చేసిన తర్వాత మనం తయారు చేసిన ఈ కేక్ బౌల్ని పెట్టుకోవాలి. దాని మీద మూత పెట్టి దాని మీద ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవాలి, తిరిగేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, కుక్కర్ మూతని తిరిగేసి పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే అవుతూ ఉండాలి. తర్వాత చూద్దాం. కాసేపటి తర్వాత మీరు టూత్పిక్తో పొడుస్తూ ఉంటే ఆ టూత్పిక్ మీకు అంటలేదు అనుకోండి, తడి అంటలేకపోతే మీకు కేక్ బాగా బేక్ అయినట్టు. లేదు టూత్పిక్ అంటింది అనుకోండి, కేక్ అనేది అంటితే మీకు ఇంకా బేక్ అవ్వనట్టు. మళ్ళీ కప్పు పెట్టి ఇంకాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ టూత్పిక్తో పెడితే అది అంటకపోతే అప్పుడు మీరు బయటికి తీసేయచ్చు. నేను అది మీకు చూపించలేదు, ఎందుకంటే మాది బేక్ అయిపోయింది అనిపించింది. సో కాసేపు అది బయటికి తీసిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత సో కేక్ అయితే ఇలా వచ్చింది. బేకరీస్లో అయినా సేమ్ ఇలానే వస్తుంది, వాళ్ళు డిజైన్ చేసిన బట్టి మనకేం కనిపించదు. సో చల్లారిన తర్వాత చూపిస్తాను. మాది ఇలా బేక్ అయింది. సో చాక్ పెట్టాను నేనైతే. సో చాక్కి ఎలాంటి తడి అనట్లేదు కాబట్టి మాది బేక్ అయిపోయినట్టే. ఓకే, చల్లారింది, కాకపోతే బౌల్ కొంచెం వేడిగా ఉంది, మాకంత తొందర ఎక్కువ.
సో మాదైతే ఫ్లాట్ బౌల్ కాదు కాబట్టి చాక్తో అలా చిగుర్లు పొడవలసి వచ్చింది. నేనైతే కేక్ వస్తుందా రాదా అనుకున్నాను. ఈ బౌల్లో వేసాము, కేక్ బయట దిగుతుందా దిగదా అనుకున్నాము. సో చూద్దాం దిగుతుంది దిగుదా. కేక్ అయితే బాగానే బేక్ అయింది. సో మొత్తం రౌండ్గా ఇలా పొడుస్తూ ఉంటే కేక్ అనేది ఈజీగా అంటే బౌల్కి అంటకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. మీరు ఫ్లాట్ బౌల్లో కేక్ చేసినా కూడా ఇలానే చాక్తో పొడుస్తూ ఉంటే మీకు కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, నా కేక్ సైజ్ బట్టి నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాని కింద పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఓకే, ఇలా తిరగేయాలి. మీరు డైరెక్ట్గా బౌల్ని తిరిగేసేస్తానంటే కేక్ పోతుంది, ఎందుకంటే అప్పటికప్పుడు తీస్తారు కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది మీరు ఎంత చల్లార్చినా కూడా. సో కిందని బాగా కొట్టాను. మనకు ఆయిల్ పేపర్స్ బదులుగా మనం మైదా వేసాం కాబట్టి కేక్ అనేది అంటదు. సో కేక్ అయితే నాకు బాగానే వచ్చింది బయటికి. నేనైతే వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. సో ఇప్పుడు మనం చేసుకున్న కేక్ని తిరగద్దాం. మనం చూసిన కేక్ అయితే ఇది. దాని కింద బాగా ముందు చూసాం కదా అలా వస్తుంది. మీదంతా కొంచెం మాడింది. సో మనం మాడిందంతా చాక్తో కోసేసి బయటికి తీసేద్దాం. ఇంకా కేక్ వేడిగానే ఉంది. సో చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో మనకి కేక్ అయితే. చాలా సాఫ్ట్గా వచ్చింది. మేమైతే మదర్స్ డే సందర్భంగా చేసాము ఈ కేక్. సో మోడంతా తీసేయాలి బయటికి, లేదంటే కేక్ టేస్ట్ పోతుంది అనమాట. మీరు ఈ కేక్ ఇలా చాక్తో కోసి తీసేస్తే కేక్ ఇక్కడే సగం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే కేక్ టేస్ట్ మారిపోతుంది. సో మీరు డిజైన్ చేసినా కూడా బాగా కనిపించదు ఈ కేక్ గురించి చూసుకుంటే. సో పోయింది అనుకోండి, కొంచెం ఆ పై మోడంతా తీసేయాలి. ఎందుకంటే బేకరీస్లో అయినా ఇంతే, ఎక్కడైనా కేక్ని ఇలా కట్ చేసి తీసేస్తారు మీద మోడంతా. సో నాది కొంచెం వేడిగా ఉండడం, కేక్ అయితే నా మాట వినట్లేదు. సో చూసారు కదా పొగలైతే ఎలాగ వస్తున్నాయో. బయట చల్లగా అయింది కానీ లోపల ఆ వేడి అలానే ఉండిపోయింది. సో దీన్ని కోసి తీసేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కోసి తీసేసిన తర్వాత కాసేపు చల్లారుద్దాం కేక్ని. చల్లగైన తర్వాత మనం అనుకున్న డిజైన్స్ని చేసుకుందాం. చాలా బాగా వచ్చింది కేక్ అయితే, సూపర్. ఒక కేక్ని తిరిగేసి మేమైతే చెర్రీస్తో ఇలా డిజైన్ చేసాము. దాని మీద డైరీ మిల్క్ కూడా మెల్ట్ చేసి వేసాము, బట్ దానికి కనిపించట్లేదు ఇందులో. మా ఇంట్లో కరిగిపోయిన ఐస్ క్రీమ్ ఉంది, అది దాన్ని ఇలా వేసి డిజైన్ చేసాము. చూడడానికి అయితే నాకు నచ్చలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చెల్లి డిజైన్ చేసింది, తను కట్ చేస్తున్నంటే సరేలే కట్ చేయని చెప్పాను. సో చూసారు కదా మా కేక్ అయితే ఎలా వచ్చింది. మీరు ఒకవేళ మా వీడియో చూసి మీరు ఒక కేక్ తయారు చేస్తున్నట్టయితే మీ కేక్ అనేది ఎలా వచ్చిందో సో ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒకవేళ కేక్ చేస్తుంటే మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.